హాయ్ గైస్, వెల్కమ్ టు జర్ఫిన్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా చంక్ గారెలు. పప్పు నానబెట్టుకుని సగం కడగాలి. ఎక్కువగా మొత్తం నల్ల పొట్టు మొత్తం పోయేలాగా కాకుండా కొంచెం అక్కడక్కడ నల్ల పొట్టు ఉండేలాగా కడుక్కొని గ్రైండర్లో రుబ్బుకొని మెత్తగా రుబ్బుకొని తీసుకోవాలి. సోయా చంక్ కొంచెం వేడి నీళ్ళు, గ్లాసు వేడి నీళ్ళు పెట్టి అందులో సోయా చంక్ వేసి కొంచెం ఉప్పు వేసి గోరువెచ్చగా అయిన తర్వాత సోయా చంక్ వేసిన తర్వాత 5 మినిట్స్కి దింపేయాలి. ఈ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. వాటర్లో నుంచి వాటర్ పోయేలాగా బాగా గట్టిగా పిండి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకొని సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, సోయా చంక్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలపాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని హీట్ అయ్యేంత వరకు ఉండండి. ఇవి సోయా చంక్ వేరేగా కర్రీస్ అవి తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా మంచిది హెల్త్కి. గారెలు కూడా టేస్ట్గా ఉంటాయి. ఇవి పల్చగా వేసుకోవాలి. దళసరిగా కాకుండా పల్చగా వేసుకుంటే కరకరలాడుతూ టేస్ట్గా ఉంటాయి. ఇవి ఆయిలీ ఫుడ్ కాదు, హెల్తీ ఫుడ్ అండి. ఇది ఆయిలీ ఫుడ్ అనుకుని తినరు, హెల్తీ ఫుడ్, చాలా మంచిది సోయా చంక్ ఉన్నాయి కాబట్టి. వీక్లో ఒకసారి కూడా వండుకుని తినొచ్చు. ఇందులో చట్నీ ఉన్నా లేకపోయినా అలాగే తినొచ్చు, బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.